నగరంలోని జ్యోతి నగర్ 8వ వీధిలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 28వ తేదీన మెడతాళాలు, బాణాసంచా శబ్దాలు, కోలాటాలు, డీజే భక్తి పాటల మధ్య శ్రీరామ నామస్మరణలతో శ్రీ సీతారాముల పట్టాభిషేకం మరియు నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. జ్యోతి నగర్ మాడవీధులు శ్రీరామ నామస్మరణలతో మారుమ్రోగుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. నగరోత్సవంలో భక్తి పాటలకు పరవశమై చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి, శివరాం, రమణయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జ్యోతినగర్ 8వ వీధిలో వెలిసి ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు శ్రీరామనవమి సందర్భంగా 23/2026 నుండి 29/3/2026 వరకు అత్యంత వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు, పూజలు, ఉత్సవాలు అన్నీ కూడా జరిగినాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం వసంత ఉత్సవం, గ్రామ ఉత్సవం కూడా జరిగినది. తదుపరి పట్టాభిషేకము. ఈ పట్టాభిషేకముకు ఆరాధ్యులు రాంబాబు, నాగరాజు గారు, గడ్డం శ్రీధర్ రెడ్డి, రజనీ గారు మరియు వీరయ్య, లక్ష్మీ కుమారి గారు, ఇంకా అంతేనా, వీరు పట్టాభిషేకానికి ఈరోజు ఇక్కడ ఉభయకర్తలు వ్యవహరించారు. తదుపరి గ్రామోత్సవం జరుగుతున్నది. అత్యంత వైభవముగా కోలాట ప్రదర్శన, అమ్మాయి పాప కోలాటం వారిచే, ఇక్కడ ముకుంద కోలాటం వారిచే వంశీకృష్ణారెడ్డి వారిచే ఇక్కడ కోలాట బృందాన్ని మరి కాసేపట్లో ప్రారంభిస్తున్నారు. తదుపరి రేపు 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్లో వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారిని కృపాపాత్రులు కావాల్సింది కోరుతున్నాము. మరియు రేపు అన్నదాన కార్యక్రమానికి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మన చైర్మన్ గారు అయినటువంటి కృష్ణారెడ్డి గారు దీనికి ముఖ్యంగా అన్నదానానికి మెయిన్ వారు కొంత విరాళాలని మనకి ఇచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసేదానికి ఆయన ఏర్పాటు చేశారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలు, ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మా గ్రామంలో మొత్తం మీద టోటల్గా అన్ని కార్యక్రమాలు పూర్తయినాయి. రేపు అన్నదానంతో ఈ యొక్క కార్యక్రమం సమాప్తం చేస్తాం. రేపు రాత్రికి వివేకానంద సేవ ఏర్పాటు చేస్తాం. ఈ వివేకానంద సేవకు తుమ్మల సురేంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ వివేకానంద సేవలో పాల్గొంటారు. కావున గ్రామ ప్రజలందరూ కూడా రేపు రాత్రికి వివేకానంద సేవలో పాల్గొని ఈ రాముల వారి యొక్క కృపా కటాక్షాలు ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి మీకు అందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
హాయ్ ఎవ్రీవన్, మరిన్ని సమాచారం కోసం చూస్తూ ఉండండి మా కల్చర్. థ్యాంక్ యూ.